సొంత ఇంట్లోనే అద్దెకు నోటు ఫీల్ అవుతున్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది, అందరికీ తెలిసిన విషయం. సో ఇక ఎన్నికల తర్వాత కొద్ది రోజులు జనసేనకు వర్మకు వ్యవహారం బాగా నడిచింది. కానీ నెమ్మదిగా గ్యాప్ పెరిగింది. చివరికి అది ఏ స్థాయికి వెళ్ళిందంటే కలిసి కార్యక్రమాలలో పాల్గొనడానికి కూడా ఇష్టపడటం లేదు రెండు వర్గాలు. ఎన్నికలకు ముందు ఆ తర్వాత జనసేన కండువాలు కప్పుకున్నారు కొందరు వైసీపీ నాయకులు. కాకినాడ ఎంపీ ఉదయ్ అనుచరులుగా వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ లో పనిచేస్తున్నారు. మరోవైపు ఈ మధ్యనే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు గ్లాస్ పార్టీలో చేరారు. ఆయన వర్గం కూడా ప్రస్తుతం నియోజకవర్గంలో పట్టు సాధించే ప్రయత్నంలో ఉంది. ఇలా ఎన్నికల సమయంలో హ్యాండ్ ఇచ్చిన వాళ్ళంతా ఇప్పుడు వచ్చి తమ ఆధిపత్యం చూపించబోవడం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అంటే వర్మకు అసలు నచ్చట్లేదు. ఎన్నికల్లో పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టి ఓడించేందుకు ప్రయత్నించిన వాళ్ళని అందరం ఎక్కించడం ఎంతవరకు కరెక్ట్ అని వర్మ వర్గం ప్రశ్నిస్తోంది. కరెక్టే కదా. సో అసలే హై ఫోకస్డ్ కాన్స్టిట్యున్సీ కావడంతో పిఠాపురం టీడీపీ అధిష్టానం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావట్లేదు. ఏదో ఒకటి తేల్చాలని వర్మ మొరపెట్టుకున్నా ఫలితం మాత్రం ఉండట్లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో వ్యవహారాలు చక్కబెట్టిన వాళ్ళు ఇప్పుడు కూడా యథావిధిగా తమ పనులు తాము చేసేసుకుంటున్నారు. వైసీపీలో వాళ్ళు బాగుపడ్డారు, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూడా బాగుపడుతున్నారు. ప్రభుత్వం మారింది కాబట్టి అంతా తన చేతిలో ఉంటుందని ఆశించిన వర్మకు ఇప్పుడు పిఠాపురంలో జరుగుతున్న ఎవ్వరలు అస్సలు మింగుడు పట్టలేదు. ఇక్కడ పరిస్థితి అనుకూలంగా లేదు. అలాగని పార్టీ పెద్దలు చక్కబెట్టి పరిస్థితి అసలు కనిపించట్లేదు. అలాంటప్పుడు మన నిర్ణయం మనం ఎందుకు తీసుకోకూడదు, అసలు ఎందుకు తగ్గాలని సన్నిహితుల దగ్గర అంటున్నారట వర్మ. సో మన ప్రభుత్వం వచ్చాక రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటే నాకే రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారని అనుచరుల దగ్గర అంటున్నట్టు కూడా సమాచారం. దాన్ని తట్టుకోవడానికి తనదైన శైలిలో ఓపెన్ అవుతున్నారు మాజీ ఎమ్మెల్యే. సో నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలని ఎస్టాబ్లిష్ చేస్తే అందరూ ఓపెన్ అయిపోతారని భావిస్తున్నారట ఆయన. సాక్ష్యాధారాలతో ఇటు టీడీపీ అటు జనసేన పెద్దలకు కనెక్ట్ అయ్యేలా కొట్టాలని కూడా సమాచారం. నియోజకవర్గంలో మట్టి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి వెళ్ళిపోయిన అధికారుల మీద వంకబెట్టి జనసేన నేతలకు టార్గెట్ చేసేశారు. వాళ్ళ పాత ఖాతాలు తన దగ్గర ఉన్నాయంటూ ఓపెన్ అయిపోయారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ఇప్పుడే మరీ ఇంత అడ్వాన్స్ అయిపోవడం అవసరమా అని సన్నిహితులు బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నా వాళ్లకు కూడా క్లాస్ పీకుతున్నారట. అసలు ఏమీ చేయకుంటే మనల్ని మరీ చేతగాని వాళ్ళు చేస్తారు, అలా జరగకుండా ఉండాలంటే ఇదే కరెక్ట్, వాళ్ళు నన్ను పట్టించుకున్నప్పుడు నా పని నేను చేస్తానని కూడా అంటున్నట్టు సమాచారం. పార్టీ పెద్దలు వివరణ అడిగినా వచ్చిన నష్టం ఏమీ లేదని ముందు నేను చెప్పాను, వాళ్ళు లైట్ తీసుకున్నారు కాబట్టి మన వేలో మనం వెళ్ళాలంటున్నారు మాజీ ఎమ్మెల్యే. అటు వర్మ కామెంట్స్ కి జనసేన నేతలు కూడా అంతే సీరియస్ గా రిప్లై ఇస్తున్నారు. తమరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెలగబెట్టిన వ్యవహారాలు ఏంటో కూడా చెప్పండి, ఇప్పుడు కూడా మేము మీతో కలిసి పని చేశాం అని రెట్టించి మరీ గుర్తు చేస్తున్నారట. మొత్తానికి మాజీ ఎమ్మెల్యే ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు ఆయన పరిస్థితి మారింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో చెప్పండి.